డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయా? అదేంటి డెంటల్ ఇంప్లాంట్స్ ఫెయిల్ అవ్వడం ఏంటి? మాకు లైఫ్ లాంగ్ ఉంటాయని చెప్పారు కదా డాక్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో డెంటల్ ఇంప్లాంట్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఏ విధంగా అయితే న్యాచురల్ టీత్ మనకు పన్ను పుచ్చి మీరు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే పన్ను పుచ్చి టోటల్గా పాడైపోయి పీకాల్స్ రావచ్చు. ఆ పీకిన తర్వాత ఇంప్లాంట్ పెట్టవచ్చు. సో ఇంప్లాంట్ అనేది పూర్తిగా ఆర్టిఫిషియల్ టీత్ అనమాట. సో ఏ విధంగా అయితే న్యాచురల్ టీత్కి ఎలాంటి ఫ్యాక్టర్స్ అయితే దాని యొక్క ఫెయిల్యూర్ అంటే అది పాడవడానికి కారణం అవుతాయో, ఇంప్లాంట్ కూడా అలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. సో ఈ కేసులో చూసినట్లయితే కనుక మనకి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది మనం ఒక 4 months బ్యాక్ చేసాము. సో 4 months బ్యాక్ చేసిన తర్వాత తనకి హీలింగ్ క్యాప్ పెట్టామన్నమాట. ఓకే, సో ఈరోజు మనము పర్మనెంట్ క్యాప్ ఇవ్వబోతున్నాం. ల్యాబ్ నుంచి మనకి పర్మనెంట్ క్యాప్ వచ్చింది. సో అది ఈరోజు ఇవ్వబోతున్నాం. సో మీకు ఇప్పుడు చూపిస్తాను పర్మనెంట్ క్యాప్ ఏ విధంగా పెడతామనేది. సో ఫస్ట్ ఈ హీలింగ్ స్క్రూ ఇక్కడ ఏదైతే పెట్టామో మనం ఇప్పుడు తీసేస్తున్నాము. సో ఇక్కడ లోపల ఇంప్లాంట్ ఉంది చూడండి. ఇక్కడ టీత్ తను కింద పడి పన్ను బ్రేక్ అయింది. సో మనం ఆ పన్ను తీసేసి ఇంప్లాంట్ పెట్టాం. సో ఇంప్లాంట్ లోపల బాడీ ఉంది. సో ఇప్పుడు దీనిపైన మనం హెడ్ పార్ట్ ఫిక్స్ చేస్తున్నాం అనమాట. ల్యాబ్ నుంచి ఈ విధంగా వస్తుందండి క్యాప్ అనేది. స్కానింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్యాప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను తన నోట్లో ఫిక్స్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి స్క్రూ రిటైన్డ్ ఇంప్లాంట్ అపార్ట్మెంట్ అనమాట. ఓకే, నొత్తాను. సో ఫస్ట్ ఈ విధంగా పెట్టేస్తున్నాము. సో లోపల స్క్రూ ఉంటుందండి. సో ఆ స్క్రూ పెట్టి మనము టైట్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం స్క్రూని టైట్ చేస్తాం లోపల. సో టైట్ చేసిన తర్వాత దీనిపైన మనం క్యాప్ అనేది ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఫిక్స్ చేసాము. ఇప్పుడు సిమెంట్ పెట్టేసి ఒకసారి చూడొచ్చు. సిమెంట్ పెట్టి మనం క్యాప్ అనేది ఫిక్స్ చేసాం దానికి. సో ఎక్సెస్ సిమెంట్ ఒక 5 minutes తర్వాత మనం రిమూవ్ చేస్తాం అన్నమాట. మొత్తం మనం ఎక్సెస్ సిమెంట్ తీసేసాము. సో ప్రాపర్గా మనకి ఫామ్ అయిపోయింది అనమాట. షేప్ మొత్తం క్లోజ్ అయిపోయింది. న్యాచురల్ టీత్ లాగా వచ్చేసింది. సో అది విషయం. వన్స్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత జనరల్గా మనకి ఇంప్లాంట్ కానీ మనకి న్యాచురల్ టీత్ ఉన్నా కానీ మన మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నాం పళ్ళని, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, పళ్ళను శుభ్రంగా చూసుకుంటున్నాం లేదా, చూర్లను శుభ్రంగా చేసుకుంటున్నాం లేదా, సరిగ్గా బ్రష్ చేస్తున్నామా లేదా అనేది న్యాచురల్ టీత్కి ఏ విధంగా అయితే వర్తిస్తుందో అదే విధంగా మనకి ఇంప్లాంట్స్ కూడా సేమ్ వర్తిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలి అంటే ఇంప్లాంట్స్ ఇంకొంచెం సెన్సిటివ్గా ఉంటాయి గమ్ ఇన్ఫెక్షన్స్కి. సో ఎవరైతే ఇంప్లాంట్స్ వేయించుకున్నారో వాళ్ళు ప్రాపర్గా అక్కడ ఏదైతే ఇంప్లాంట్ ఉన్న ప్లేస్లో ఫుడ్ ఇరుక్కోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఏరియాలో ఎలాంటి చిగురు ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి, ఫుడ్ ఇరుక్కోకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఆ ఏరియా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అది ఇంటర్డెంటల్ బ్రష్తో కావచ్చు, ఫ్లాస్తో కావచ్చు. సో ఇంటర్డెంటల్ బ్రష్ ఎలా వాడాలి లేదా ఫ్లాస్ ఎలా వాడాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూడొచ్చు అనమాట. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కొంతమంది ఏంటంటే పళ్ళు కావాలనే ఆశతో ఏం చేస్తారంటే ఇంప్లాంట్స్ పెట్టించుకుంటారు. అంటే ఉదాహరణకి స్మోకర్స్ అనమాట, సిగరెట్ తాగేవాళ్ళు. కొంతమంది రోజుకి 2-3 సిగరెట్ తాగుతారు, కొంతమంది ప్యాకెట్ సిగరెట్ తాగుతారు. జనరల్గా డెంటిస్ట్ అడుగుతారు, సార్ మీరు సిగరెట్స్ తాగుతుంటారా అని చెప్పేసి. కొంతమంది తాగుతుంటారు సార్, కానీ అప్పుడప్పుడు అని చెప్తుంటారు. ఎందుకు కొంతమందికి పళ్ళు మొత్తం ఊడిపోయి పళ్ళు కావాలనే ఆశతో కొంతమంది ఇంప్లాంట్స్ పెట్టించుకుంటారు. ఇంప్లాంట్స్ వన్స్ పెట్టించుకున్న తర్వాత ఫిక్స్డ్ పళ్ళు కదా, తినడానికి బాగానే ఉంది కదా, అట్లనే సిగరెట్ కూడా తాగొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారు సిగరెట్ తాగడం. ఒక 1 ప్యాకెట్ తాగడము లేదా డైలీ ఒక 4-5 సిగరెట్స్ తాగడం. సో వన్స్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత డాక్టర్ మిమ్మల్ని పంపించిన తర్వాత మీరు సిగరెట్ స్మోకింగ్ అనేది ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళు టోటల్గా మానేస్తే మంచిది. అసలు స్మోకింగ్ కూడా చేయకూడదు. ఎందుకంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల మనకి లోపల ఎముక హీలింగ్ ప్లస్ ఎముక సపోర్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇంప్లాంట్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చేసి ఇంకొంతమంది ఏంటంటే సార్ మీకు డయాబెటీస్ ఉంది, కొంచెం కంట్రోల్ చేసుకుంటే మనం ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో కొంతమంది ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ ఇంప్లాంట్స్ వేసుకుని మంచి తిందామనే ఆశతో ఏం చేస్తారంటే ఇంప్లాంట్స్ వేయించుకుంటారు. ఆ టైం వరకు డయాబెటీస్ కొంచెం కంట్రోల్గానే ట్రై చేస్తారు. బట్ ఎప్పుడైతే వన్స్ ఇంప్లాంట్ వేసిన తర్వాత మంచి ఫుడ్ తినుకుంటా కొంతమంది ఏం చేస్తారంటే డైట్ కంట్రోల్ మిస్ అయిపోతుంది. సో ఎప్పుడైతే డైట్ కంట్రోల్ మిస్ అయిందో వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. సో షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగాయి అనుకోండి, మనకి ఇంప్లాంట్ వన్స్ సక్సెస్ అయిన తర్వాత దాని చుట్టూ ఉండే బోన్ ఏదైతే ఫామ్ అయిందో అది మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్ గురయ్యి లేదా ఆ బోన్ సపోర్ట్ అనేది తగ్గిపోయి మళ్ళీ ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట.
ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక అనేది పలచబడిపోవడం అనమాట. ఎముక పలచబడిపోవడం, ముఖ్యంగా ఇది ఎక్కువగా 45 ఇయర్స్ అబోవ్ ఫీమేల్స్కి కానీ, లేదా మేల్స్ వచ్చేసరికి 60 అబోవ్ మేల్స్ కానీ వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వచ్చే కండిషన్ జరగచ్చు. కొంతమందికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు స్టీరాయిడ్ డ్రగ్స్ కూడా వాడుతుంటారు. సో ఎవరైతే ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఆస్టియోపోరోసిస్తో ఎఫెక్ట్ అయినా కానీ, లేదా స్టీరాయిడ్ డ్రగ్స్ కానీ, లేదా ఇతరత్ర ఇంకేమైనా డ్రగ్స్, సిస్టమాటిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న డ్రగ్స్ కానీ వాడినట్లయితే వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి పళ్ళు మొత్తం ఊడిపోయి బోన్ లెవెల్, ఎముక యొక్క హైట్ చాలా తక్కువ ఉండొచ్చు. సో కాకపోతే వాళ్ళకి ఏంటంటే, సార్ నాకు ఫిక్స్డ్ టీత్ కావాలి అని చెప్పి కొంతమంది ఫిక్స్డ్ టీత్ పెట్టించుకుంటారు. సో ఆ కేసులో ఏంటంటే, వన్స్ ఫిక్స్డ్ టీత్ పెట్టినా కూడా కొన్నిసార్లు వాళ్ళకి బోన్ హైట్ అనేది పెరగకపోవచ్చు అనమాట. ఎప్పుడైతే బోన్ హైట్ పెరగకుండా పెద్ద రెస్పాన్స్ లేదనుకోండి, ఇంప్లాంట్తోని అది సరిగ్గా కలవకపోతే ఎముక కనుక సరిగ్గా మనకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కొందరిలో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి వాళ్ళనే ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి కేసెస్లో కూడా మనకి ఇంప్లాంట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఇంప్లాంట్ని మన యొక్క శరీరం యాక్సెప్ట్ చేయదన్నమాట, గ్రహించుకోదు. సో అందువల్ల ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ తర్వాత కొంతమందికి ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనుకోండి, క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మనకి రేడియేషన్ థెరపీ జరగడం వల్ల కూడా ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కొంతమంది ఏదైతే మెడికేషన్ వాడతారో, బిస్ఫాస్ఫోనేట్స్ కానీ, స్టీరాయిడ్ డ్రగ్స్ కానీ వాడే వాళ్ళలో కూడా మనకి ఇంప్లాంట్స్ ఫెయిల్యూర్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే పళ్ళు కొరికే ఉంటుందన్నమాట, వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో ఇంప్లాంట్స్ పెట్టినా కూడా, పళ్ళ సెట్ ఇచ్చినా కూడా వాళ్ళు రాత్రిపూట పళ్ళు ఎక్కువ బాగా కొరుకుతున్నారు అనుకోండి, కంటిన్యూస్ ఫోర్సెస్ వల్ల ఆ ఇంప్లాంట్ మీద పడి ఇంప్లాంట్ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది పేషెంట్ పరంగా చూసుకున్నట్లయితే, ఒకవేళ డాక్టర్ పరంగా కనుక మనకి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కడ ఉండొచ్చు అంటే, ఒకటి ఇంప్రాపర్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అనమాట. సరైన ట్రీట్మెంట్ ప్లానింగ్ చేయకపోవడం, సరిగ్గా బోన్ కండిషన్ అనేది ఎవాల్యుయేట్ చేయకుండా ఇంప్లాంట్ పెట్టడం వల్ల మనకి ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉండి వాళ్ళు సరిగ్గా ఇంప్లాంట్ డైరెక్షన్ కానీ, యాంగిల్ కానీ సరిగ్గా పెట్టకున్నా కూడా మనకి ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి పైన పార్ట్ ఏదైతే ప్రాస్థెటిక్ పార్ట్ ఉంటుందో, అంటే పళ్ళ సెట్ టైప్ ఏదైతే ఇస్తారో అది కూడా సరిగ్గా సరైన డిజైన్ కానీ, సరైన పొజిషన్ కానీ, సరైన హైట్ కానీ ఇవ్వకపోతే ఓవర్గా ఫోర్సెస్ ఇంప్లాంట్స్ మీద పడి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చూసారు కదా ఎలాంటి సందర్భాల్లో ఇంప్లాంట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని ఇంప్లాంట్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఇలాంటి డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే కనుక మీరు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.